విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మన బాధలు చెప్పుకోవడానికి ఎవరైనా కావాలి కదండి. ఎంత దగ్గర వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎన్నిసార్లు వింటారు? ఎదుటి వాళ్ళ బాధలు విని భరించే శక్తి అందరికీ ఉండదు. అదే దేవుడు అనుకోండి, మనం ఏం చెప్పినా వింటాడు, ఎన్నిసార్లు చెప్పినా వింటాడు, విసుక్కోకుండా ఓపిగ్గా భరిస్తాడు. అందుకే బాధలతో ఓవర్లోడ్ అయినప్పుడల్లా వచ్చి ఆ బాధలన్నీ దేవుడి దగ్గర డంప్ చేసేస్తుంటాను. బాధల్లో కూడా మీలా నవ్వడం అందరికీ సాధ్యం కాదనుకుంటాను. నాకు అలవాటైపోయిందిలేండి. బాధలు బరువులని చెప్పి మీ ప్రశాంతతను పాడు చేసినట్టున్నాను. వెళ్ళొస్తానండి. వెళ్దాం పదమ్మా. మీ అమ్మగారు సరిగా నడవలేకపోతున్నారు. ఆరోగ్యం బాగాలేదనుకుంటాను. నా కారులో డ్రాప్ చేస్తాను రండి. ఈ రోజైతే మీరున్నారు, రోజు ఎవరు డ్రాప్ చేయరు కదండి. మాకిది అలవాటే. మెల్లగా వెళ్ళిపోతానులేండి. మీ అమ్మగారి కోసమైనా రండి, నేను డ్రాప్ చేస్తాను. రండి. మరి నేను వెళ్ళొస్తానండి. అదేమిటండి ఇక్కడి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తానంటారు? మరోసారి వస్తానులేండి. ఈసారి వస్తే మరోసారి రాకూడదని లేదుగా, రండి. అది కాదండి, ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా వెళ్ళాలి. ఒకసారి లోపలికి వచ్చి వెళ్ళిపో బాబు. పదండి. రండి. మా చిన్న చెల్లి శిరీష డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నమస్తే. నమస్తే. పదండి బాబు. కూర్చోండి, మీకు కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అనవసరంగా మీకు శ్రమ ఎందుకండి అంటారు, అంతేనా? మేం తాగడానికైనా కలుపుకోవాలి కదండి. అందులోనే మీకు ఒక కప్ ఇస్తాను. కూర్చోండి. పద. భార్గవ్ గారు ఉద్యోగం చేస్తున్నారా? చేసేది బాబు, కానీ ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఒకటి పోతే మరొకటి, ఇలా చాలా ఉద్యోగాలు చేసింది. వాళ్ళ నాన్నగారు లేరు బాబు. ఉన్నప్పుడు కూడా ఆయన కుటుంబం గురించి అంతగా పట్టించుకోలేదు. అందరూ డబ్బుతో జోదం ఆడారు. ఆయన జీవితంతో ఆడారు, ఓడిపోయారు. అప్పటి నుంచి ఓపికన్నంత వరకు పనిచేసి నేను ఎలాగో నెట్టుకొచ్చాను. ఇప్పుడు మా కుటుంబానికి భార్గవే దిక్కు. అది లేకపోతే మేము ఎప్పుడో రోడ్డును పడిపోయి ఉండేవాళ్ళం. ఏ వయసుగా ముచ్చటాని అందరిలా పెళ్లి చేసుకొని హాయిగా సంసారం చేసుకోవాల్సిన అమ్మాయి మా కోసం అన్నీ వదులుకుంది. తాను లేకపోతే మేమేమైపోతామోనని పెళ్లి కూడా చేసుకోలేదు. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం చేసి ఒక చెల్లి పెళ్లి తనే చేసింది. పెళ్లి పీటల మీద కూర్చోవలసిన భార్గవి పెళ్లి పెద్దలా తిరుగుతూ చెల్లి పెళ్లి చేయిస్తుంటే చిన్న కూతురు పెళ్లి అయినందుకు సంతోషించాలో, పెద్ద కూతురు పెళ్లి కానందుకు బాధపడాలో తెలియక నాలో నేనే కుంగిపోయాను బాబు. తర్వాత అయినా పెళ్లి చేసుకోమని ఎంతగానో బతిమాలాను, ఒప్పుకోలేదు. మరో చెల్లి పెళ్లికి ఎదిగిందని ఇప్పుడు ఆ బాధ్యత కూడా మీద వేసుకుంది. ఏమీ చెప్పలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. భర్తని వెతుక్కోవలసిన టైంలో ఉద్యోగాలు వెతుక్కుంటుంది. పిల్లల్ని ఎత్తుకోవలసిన వయసులో బాధ్యతల్ని ఎత్తుకొని తిరుగుతుంది. సంసారం చేసుకుంటూ పచ్చగా ఉండాల్సిన పిల్ల
మూడు వారినట్టు కళ్ళ ముందు తిరుగుతుంటే నేనింకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది బాబు. ఏమిటలా ఉన్నారు? మా అమ్మ మా కష్టాల క్యాస్ట్ ఆన్ చేసిందా? ఏం చేస్తాం, మా అమ్మకి ఇదో అలవాటైపోయింది. మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే కొంతైనా తగ్గుతుందంటారు. అందులో తప్పే ఉందమ్మా. ఊరుకోమ్మా, మనం ఇలాగే చెప్తూ ఉంటే ఆయన ఇంకెప్పుడు మన ఇంటికి కాదు కదా, ఈ ఏరియాకు కూడా రారు. అదేం లేదండి, మీరు ఇప్పుడు జాబ్ చేయడం లేదని మీ అమ్మగారు చెప్పారు. చేస్తున్న జాబ్ ఎందుకు వదిలేశారు? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? అయినా మిమ్మల్ని చూస్తే అబద్ధం చెప్పాలనిపించడం లేదు, అందుకని నిజమే చెప్తాను. కర్ణుడి చావులాగా నేను ఉద్యోగాలు మానేయడానికి చాలా కారణాలున్నాయి. రీసెంట్ జాబ్ మాత్రం బాస్ హెరాస్మెంట్ తట్టుకోలేక మానేశాను. సానుభూతి పేరుతో అతి చనువు తీసుకునేవాడు. కూతురు లాంటి దానివని లోపలికి పిలిచి కౌగిలించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఇంతకన్నా పచ్చిగా నేను చెప్పలేను. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? వేరే జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. ఏదో ఒకటి దొరక్కపోదు. ఇక నేను బయలుదేరుతాను. వెళ్ళొస్తానండి. మంచిది బాబు. మీరు జాబ్ కోసం వెతుకుతున్నానన్నారుగా, మీకు అభ్యంతరం లేకపోతే రేపు ఉదయం ఒకసారి మా ఆఫీస్కి వచ్చి కలవండి. పిలవగానే ఇంట్లోకి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఎందుకండి, పిలిచినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. రేపు వచ్చి కలుస్తున్నారుగా. మీరు పిలిచినందుకైనా వస్తాను. బాయ్. నూకాలో అమ్మాయి వచ్చే టైం అయింది. రూమ్ నీట్ గా ఉంది కదా? అర్థం నాకు ఉందండి. వాష్ బేసిన్ దగ్గర సోపు టవల్ పెట్టావా? ఎట్టినానండి. రాగానే స్నానం చేస్తుందేమో, గీజర్ ఆన్ చేసావా? చేసినానండి. రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసావా? చేసినానండి. ఇవన్నీ ఎందుకు, తమరు ఒక పాలు వెళ్ళి చూసిరండి. శోభనం గదిలాగా ఎలా గుమ్మగుమ్మలాడిపోతుందో తమకే తెలుస్తుంది. సర్లే, టిఫిన్ రెడీగా ఉందా? ఉందండి. అమెరికా అమ్మాయి కదా, నీ ఇడ్లీలు దోశలు తింటుందో తిందో. అనుమానం వచ్చే ఇల్లీస్ గారు ఉన్నప్పుడు అట్టుకొచ్చేదాన్ని కదండి. బిస్కెత్తులను రొట్టు ముక్కలు అవన్నీ అట్టుకొచ్చానండి. శుభమా అని మహాలక్ష్మి లాంటి అమ్మాయి వస్తుంటే ఇప్పుడు ఆ దరిద్రుడు ఊసెందుకు? అదేటమ్మా అలాగనేసినారు. ఆయన సంపాదించకపోతే మీరు లేరు, నాను లేను, అమెరికా సంబంధం లేదు. అంతా ఆయన అత్తే కదమ్మా. బోడి ఇదో ఆస్తా? పెళ్ళయ్యాక డాలీ ఎంత ఆస్తితో వస్తుందో చూడు. మంచిదే కదమ్మా. ఇంకా రాలేదేమిటి? ఇవాళ రేపు మనుషులున్న ఓమానాలు ఎత్తుకుపోతున్నారు కదమ్మా, అలాగాని ఈవిడ కూడా ఎత్తుకుపోయారు ఏటో. నోర్మై. మా గ్రానీ మిస్సెస్ రోజీ. హాయ్. హలో, లోపలికి రామ్మా. ఇదేనా మీ ఇల్లు? ఏమ్మా, ఎలా ఉంది? ఈ ఏరియాలో మనదే పెద్దిల్లు. ఐ సీ. అమెరికాలో మా సర్వెంట్ క్వార్టర్స్ ఇలాగే ఉంటాయి. హే, వాట్ ఇస్ దిస్? దీన్ని హారత్ అంటారు. ఓ అమెరికా నుంచి దిగొచ్చిన ఓ అమ్మాయి గారు కందా, అందుకని దిట్టు తీస్తాను. హూ ఇస్ షీ? మా పని మనిషి. పని మనీ షీ వాట్స్ ఇట్? అంటే ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. సర్వెంట్ మేడ్. ఓ ఐ సీ. నీ పేరేంటి? నూకాలు. నూకా ఆలు. వెరీ ఫనీ. నూక రవ్వ కాదు, నూకాలు. నో ఐ కాంట్. ఓకే ఓకే, నేను నిన్ను నూక్స్ అని పిలుస్తాను. ఓకేనా నూక్స్? నీ గెటప్ చాలా బాగుంది.
యువర్ బొట్టు ఈజ్ గుడ్, యువర్ శారీ కట్టు ఈజ్ గుడ్, హెయిర్ స్టైల్ ఈజ్ గుడ్, టోటలీ యు ఆర్ గుడ్. నువ్వు కాలు ఇంకా చాలు గాని లోపలికి వెళ్ళి పని చూడు. ఆయ్. డాలీ ముందు కుడికాలు పెట్టి లోపలికి పదమ్మా. కుడికాలు పెట్టినోళ్ళు ఎవ్వులు ఇంట్లో ఉండలేదు. ఎందుకైనా మంచిది ఎడంకాలు పెట్టరా అమ్మ. ఓకే నూక్స్, ఐ లైక్ యూ. నువ్వు చెప్పినట్టే చేస్తా. హలో మిస్సెస్ ప్రభావతి, నేను రోజీని మాట్లాడుతున్నాను. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. మా వినోద్కి అమెరికా అమ్మాయితో పెళ్లి సెటిల్ అయిపోయిందని చెప్పాను కదా. అదే ఆ అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. మా ఇంట్లోనే ఉంటుంది. పేరు డాలీ. అమ్మాయి ఎలా ఉండడం ఏమిటి? సింప్లీ సూపర్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్. మాట, నడక, మేనర్స్, బిహేవియర్, స్టైల్ ఇక్కడ వాళ్ళకి చస్తే రాదు. అయినా అమెరికా అమ్మాయికి చిల్లర మనుషులతో కంపారిజన్ ఏమిటి? కానీ డాలీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మోడర్న్ డ్రెస్సులు వేసుకుని స్టైల్గా మాట్లాడుతుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. అంత స్టన్నింగ్ బ్యూటీ. టాప్ మోడల్స్ కూడా ఆ అమ్మాయి ముందు ఎందుకు పనికిరారు? చదువా? ఇక్కడలాగా వానాకాలపు చదువులు కాదుగా, అమెరికాలో చదివింది. దేన్ని గురించి అడిగినా అథారిటేటివ్గా మాట్లాడుతుంది. ఇక్కడ అమ్మాయిలు ఏబీసీడీలు రాకపోయినా ఆఫీసులు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆఫీసర్స్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. బిజినెస్లు కూడా వెలగబెడుతూ ఉంటారు. డాలీ నాలెడ్జ్ ముందు ఆఫ్టర్ ఆల్ వీళ్ళ నాలెడ్జ్ ఎంత? చదువా? ఇక్కడలాగా వానాకాలపు చదువులు కాదుగా, అమెరికాలో చదివింది. దేన్ని గురించి అడిగినా అథారిటేటివ్గా మాట్లాడుతుంది. ఇక్కడ అమ్మాయిలు ఏబీసీడీలు రాకపోయినా ఆఫీసులు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆఫీసర్స్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. బిజినెస్లు కూడా వెలగబెడుతూ ఉంటారు. డాలీ నాలెడ్జ్ ముందు ఆఫ్టర్ ఆల్ వీళ్ళ నాలెడ్జ్ ఎంత? ఓ, ఇక్కడ అడ్జస్ట్ అయిందా లేదనని అనుమానం బ్రహ్మాండంగా అడ్జస్ట్ అయింది. వినోద్ని ఒక్క క్షణం కూడా వదలదు. వినోద్ అని వెనకాలే తిరుగుతూ ఉంటుంది. నేనంటే చాలా గౌరవం. నా ముందు మాట్లాడడానికి భయపడుతుంది. ఏమిటి, అమెరికా అమ్మాయిలు డ్రగ్ ఎడిట్స్లని తాగుతారని విన్నావా? నో, మా డాలీకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. సిగరెట్లు కాల్చదు. డ్రింక్ బాటిల్స్ చూస్తేనే ఎలర్జీ. తాగుబోతులంటే అసహ్యం. మా వినోద్ని ఎంత డిసిప్లైన్గా పెంచానో డాలీని వాళ్ళ ఫాదర్ కూడా అలాగే పెంచారు. ఏ రకంగా చూసినా మా వినోద్కి అన్ని విధాలా తగిన అమ్మాయి. పర్ఫెక్ట్ మ్యాచ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటారు. పెళ్ళా? అమ్మాయికి ఎగ్జామ్స్ అవ్వగానే చేసేస్తాం. అప్పుడే ముహూర్తాలు కూడా పెట్టించేశాం. పెళ్ళెక్కడ చేస్తామనా? డాలీ ఫాదర్ అమెరికాలో చేద్దాం అంటున్నారు. కానీ ఇక్కడ అందరినీ మిస్ అయిపోతాం కదా, అందుకని ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. ఏదో గుళ్ళో పెళ్లి ముష్టి పెళ్లిలాగా ఉండదు. రోజే లెవెల్కి తగ్గట్టుగా గ్రాండ్గా ఉంటుంది. నువ్వు చూస్తావుగా. పెళ్ళయ్యాక ఇక్కడెందుకుంటారు? డాలీ ఒక్కతే కూతురు. ఆయన ఆస్తి ఎంతుంటుందో ఆయనకే తెలీదు. ఆ వ్యవహారాలన్నీ వినోద్ చూసుకోవాలి. అందుకని పెళ్ళవ్వగానే అమెరికా పంపించేస్తాను. ఓకే, ఇంత హ్యాపీ న్యూస్ నీకు చెప్పకపోతే ఫీల్ అవుతావని నాకు తెలుసు. అందుకే నా పని వదులుకుని మరీ ఫోన్ చేస్తున్నాను. ఓకే, అలాగే ఉంటాను. బాయ్. హలో కుసుమా, హౌ ఆర్ యు? నాకేంటే చాలా హ్యాపీగా ఉన్నాను. బిజినెస్ బ్రహ్మాండంగా రన్ అవుతుంది.
ట్రస్ట్ యాక్టివిటీస్ కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయి. ఏ రకంగా చూసినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఊరికే ఎందుకు ఫోన్ చేస్తానే, ఏదో మ్యాటర్ ఉంటేనేగా చేస్తాను. ఏం లేదు, నేను వదిలేసిన వాడికి మళ్ళీ పెళ్ళట. ఏమిటి, సెకండ్ హ్యాండ్ వాడికి ఇంత తొందరగా సంబంధం ఎలా దొరికిందానా? ఏముంది, సిగ్గు లజ్జ వదిలేసి కాళ్ళు గడ్డాలు పట్టుకుని 10 సార్లు కుక్కల వెనకాల తిరిగితే ఎవడో తలమాసిన వాడు అమ్మాయినిస్తాననుంటాడు. అందుకని ముసల్ది ఓ బకరా దొరికిందని తెగ సంబరపడిపోతుంది. పాపం ఆ అమ్మాయి ఎవరో సెకండ్ హ్యాండ్ వాడిని చేసుకుని సుఖపడిపోతాననుకుంటోంది. కానీ ఈ ముసల్ది ఎవ్వర్నీ కలిసుండనివ్వదని, ఎవరితోనూ కాపురం చెయ్యనివ్వదని ఆ పిల్లకు తెలియదు కదా. వన్ మోర్ థింగ్, అమెరికా నుంచి 3 ముళ్ళు వేయించుకోవడానికి వచ్చారనుకుంటోంది. కానీ పురితాడు బిగించుకోవడానికి వచ్చారని ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ఎనీహౌ, ఐఎమ్ వెరీ లక్కీ. ఆ ఉచ్చులోంచి సేఫ్గా బయటకొచ్చేసి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఇండివిడ్యువాలిటీతో బతుకుతున్నాను. నౌ ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. నేను వదిలేసిన వాడికి మళ్ళీ పెళ్ళవుతోందంటే ఫ్యూచర్లో కూడా ఆ దరిద్రం దగ్గరికి రాకుండా పూర్తిగా వదిలిపోయినట్టే. అందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని నీతో షేర్ చేసుకోవడానికే ఫోన్ చేశాను. ఉంటాను, బాయ్.